చిల్లర కామెంట్, మోదీయా మజాకా. ఈ మాట ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే మోదీ గురించి, భారతదేశం గురించి లక్షద్వీప్ లో మోడీ చేసిన పర్యటన చూసినాం కదా. ఆ ఫొటోస్ చూస్తుంటే అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయంటే, ఆయన అక్కడ శంకుస్థాపన చేసిన 1500 కోట్ల కార్యక్రమాలను మర్చిపోయి మోదీ ఫొటోస్ మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా అది ఎంత మంచి పర్యాటక ప్రాంతమా, బాగా మనం పోలేకపోయినామా అనుకునేలాగా లక్షద్వీప్ లో గురించి చెప్పేసరికి ఇక మాల్దీవ్ లో ఉన్న మంత్రులకు గాలి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టారు. గా కామెంట్లకు ఎమ్మటే భారత్ తో పెట్టుకుంటే ఎట్టుంటది, పదవులు ఊడిపోయి పక్కకైంది. కావాలంటే సౌత్ చూడండి. మాల్దీవ్స్ మంత్రుల చిల్లర కామెంట్, లక్షద్వీప్ లో మోదీ పర్యటనపై ఆకాశం. టూరిజం లో తమతో పోటీ పడలేదంటూ కించపరిచేలా ట్వీట్లు, మండిపడ్డ సెలబ్రిటీలు, నెటిజన్స్. మాల్దీవ్స్ టూర్లను రద్దు చేసుకుంటున్నట్టు పోస్టులు, 8,000కు పైగా హోటల్ బుకింగ్స్, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్. దిగొచ్చిన మాల్దీవ్ సర్కార్ 3 మంత్రులను తొలగించినట్టు ప్రకటన. శభాష్. మన దేశం గురించి, మన దేశ ప్రజల గురించి, మన దేశ గౌరవం గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే ఆ తల వంచేదే లేదు, తల దించుకునేలా చేస్తామని చూపించిన ఈ ఎవరైతే 8,000కు పైగా హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారో, 2,500కు పైగా ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చప్పట్లు కొట్టి అభినందనలు చెప్తున్నాం. ఇట్నే ఉండాలా మన దేశం. ఈ దేశంలో ప్రతిదీ మనందరికీ సంబంధించింది. హక్కుల కోసం మనం ఎలాగైతే పోరాటం చేస్తామో ఈ దేశ గౌరవాన్ని, ఈ దేశ భద్రతని, ఈ దేశంలో శాంతిని, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ సాంప్రదాయాన్ని, ఈ దేశంలో ఉన్న ప్రతి దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కూడా అంతే బాధ్యత ఉండాలి. ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడారో తాట తీస్తా అనేలా ఉండాలి. దెబ్బకు మాల్దీవ్ భయం ఏర్పడి ఇక 3 మంత్రులను నోటికొచ్చినట్టు మాట్లాడిన 3ని సస్పెండ్ చేసేసిందట. ఎందుకు అనంటే భారతదేశం లేకపోతే, ఇక్కడ నుంచి ఆడికెళ్ళి షూటింగ్స్ కానీ, లేకపోతే టూరిజం కోసం వెళ్లే వాళ్ళు కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితి ఎలా చిన్న భిన్నమైందో తెలుసు. ఈ రోజు ప్రపంచంలో ఏ దేశాలైనా భారత్ పెట్టుకోవాలంటే భయపడిపోతున్నాయి, గడగడ వణుకుతున్నాయి. ఇలా భారత్ ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న మోదీ సార్ ఏమన్నా మీకు థ్యాంక్ యూ అని చెప్పాలా నిజంగా కూడా. ఎందుకంటే మంచిని మెచ్చుకోవాలా, చెడుని విమర్శించాలా. విమర్శించడం పనిగా పెట్టుకోకూడదు. కొన్ని సందర్భాలలో అభినందనలు మంచి స్ఫూర్తినిస్తాయట ముందుకెళ్ళడానికి. నాకైతే లక్షద్వీప్ టూరిజానికి సంబంధించి 70 ఏళ్ల వయసులో మోదీ చేసిన సాహసం కానీ, లేకపోతే వాటి అందాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం కానీ గొప్ప విషయంగానే అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కూడా కింద కామెంట్లలో చెప్పండి.